హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా జనాల్ని గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల విషయంలో జనాలు ఇబ్బంది పడుతుండగా కొద్ది రోజులుగా ఆ పరిస్థితి మారిపోతుంది. మెల్లిగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ వేగవంతం అయ్యిందని పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు, డెలివరీల మధ్య గ్యాప్ క్రమంగా తగ్గుతోందని తెలిపారు. గత 2 రోజుల నుంచి పరిశీలిస్తే బుకింగ్ల కంటే డెలివరీలు ఎక్కువ అయ్యాయని చెబుతున్నారు. ఇక మార్చి 2వ వారంలో రోజుకు 5 లక్షల గ్యాస్ బుకింగ్లు ఉంటే డెలివరీలు బాగా ఆలస్యం అయ్యాయి. గ్యాస్ సిలిండర్ల బ్యాక్లాగ్లు భారీగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం గ్యాస్ విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పడంతో జనాల్లో ఆందోళన తగ్గింది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. శనివారం రోజు ఏప్రిల్ 4న 2,11,302 మంది గ్యాస్ బుకింగ్ చేసుకుంటే 2,77,367 సిలిండర్లను డెలివరీలు చేశారు. ఇకపోతే ఆదివారం చూస్తే మొత్తం 2,25,824 గ్యాస్ బుకింగ్లు జరిగితే 2,92,247 డెలివరీలు జరిగాయి. ఈ లెక్కల్లో బ్యాక్లాగ్ డెలివరీలు కూడా ఉన్నాయి. అయితే విశాఖపట్నం తీరాన ఇటీవల ఎల్పీజీ చమురు నౌకలు చేరుకున్నాయి. 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్తో బీడబ్ల్యూ బ్రిడ్జ్ అనే భారీ నౌక గత నెలలో విశాఖకు వచ్చింది. మరో 2 నౌకలు కూడా విశాఖపట్నం వచ్చాయి. ఈ నౌకల నుంచి గ్యాస్ను, చమురును అన్లోడ్ చేశారు. అలాగే ఈ నెల 2/5న రష్యా నుంచి ముంద్రా పోర్టు నుంచి 2 నౌకలు విశాఖపట్నం చేరుకున్నాయి. గత నెల ఈ నెల 1 నుంచి 25 వరకు ఇరాక్, ఖతార్, యుఏఈ, రష్యాతో పాటుగా దేశంలోని పలు పోర్టుల నుంచి 10 చమురు నౌకలు విశాఖకు చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల కష్టాల నుంచి జనాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.